హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. పొద్దున్న ఫుల్గా వేసేసి ఉంటాడు. బాగా ఎక్కేసినట్టుంది అప్పుడే. చైర్మన్ గారు హ్యాపీ బర్త్డే చైర్మన్ గారు. మీరు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తుంది చైర్మన్ గారు. మిమ్మల్ని మీరు అలా నవ్వకండి, నాకు ఏదోలా ఉంది చైర్మన్ గారు. చైర్మన్ గారు బాయ్ చైర్మన్ గారు. రైట్, ఇక్కడ ఉంటే చాలా డేంజర్, డెఫినెట్ గా దొరికిపోతాం. రే ఇప్పుడే వస్తున్నాడు. బయట సర్దుకో. ఎవడేవాడు, ఎందుకలా చూస్తుండు? ఆయనే మా చైర్మన్ గారు, ఇదే ఆయన బర్త్డే పార్టీ. ఎంత చైర్మన్ అయితే మాత్రం పార్టీ బిల్ సైడ్ కొడతాడా? ఏంటవాడు నేను రమ్మంటున్నాడు? అదిగో చూసావు, మళ్ళీ పిలుస్తున్నాడు. చంపేస్తాను ఆయాలా. ఇంకా చూస్తావేంటి? పద పదం. రే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా. రే ఇది కూడా సీక్రెట్ కోడ్. ఇది రే కోడి సంగతి తర్వాత, ముందు మన కలర్ గాని పెట్టుకోవాలి. నువ్వు కానీ. ఓకే. చూసావా ఇచ్చాడు, ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కాసేపట్లో ఆ జేమ్స్ గార్డు వాడిని చంపితే సరే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్లోకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే ఓకే సార్. హాయ్ రాజా, హ్యాపీ బర్త్డే రా. ఇక్కడేదో శవం వాసన వస్తుందా? ఎరా నీకేమైనా వాసన వస్తుందా? నీకేమైనా వస్తుందా? శవం వాసన కాదు సార్, స్కాచ్ వాసన అయి ఉంటుంది. అవును సార్. ఏయ్, నేను ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్. ఇది సిఐడి ముక్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. రే పోరా. రే ఇంతమంది జనం మధ్యలో ఆ కిల్లర్ గా డెఫినెట్ గా అటెంప్ట్ చేయడు. అవునరా, మళ్ళీ ఆ సిఐడి ఆఫీసర్ వచ్చి 7 లోపల వీడిని ఇక్కడి నుంచి ఆ కిల్లర్ గా రప్పించి స్పాట్ కి తీసుకెళ్ళిపోతాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. హ్యాపీ బర్త్డే. బాయ్. రే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పద. రే ఇన్ని దీని మీద పడుకోబెట్టేసి ఆ పూల్లోకి వదిలేద్దాం. అప్పుడు వీడు ఒంటరిగా ఉంటుంది చూసి ఆ కిల్లర్ గా నేను గ్యారంటీగా అటాక్ చేస్తాడు. నాకుందా పద. మిస్టర్ గోవిందో
మా డాడీ ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడే మేడం రాము వాళ్ళతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నారు. ఓ ఓకే, థ్యాంక్ యూ. లా, 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 లా. జేమ్స్, ఎస్. నిన్ను గెటప్ లో ఇద్దని చెప్పానా? మొహం మీద ఇంటూ మార్క్ ఏంట్రా? ఇది గెటప్ కాదు, మొన్న పైనుంచి పడ్డప్పుడు నిజంగానే దెబ్బ తగిలింది. ఏడ్సేవలే, నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాను, అక్కడ నన్ను చంపే. ఈసారి మిస్ అయ్యావనుకో నన్నే కాదు నాతో పాటు నిన్ను కూడా చంపడానికి వేరే కిల్లర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. గుడ్ షాట్ చైర్మన్ గారు. రే సిరంజ్ రా. అంటే ఆడు ఇక్కడెక్కడ ఉండుంటారా? పదరా. పద అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా. అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావా మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే వీడిని ఇలా వేసుకుని వెతకడం కష్టం. ముందు వీడిని ఒకచోట సెటిల్ చేద్దాం పద. అటు అక్కడ. ఎక్కడ్రా నువ్వు? రేయ్ రేయ్ వెళ్దాం. చైర్మన్ పార్టీ పిలిచిన పిల్లల్ని సైడ్ కొట్టారా? సైడ్ కొట్టండి సార్. పదే పదం. అంజురా ఇక్కడ కూర్చో. ఏంటి పార్టీకి వచ్చి కనబడకుండా తిరుగుతున్నావు? అది లేదు లేదు, నేను కూడా నీకోసం వెతుకుతున్నాను. అవును, మా డాడీ మీతోనే ఉన్నారంట కదా, ఏరి? ఇప్పుడు దాకా మాతోటే ఉన్నారు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు. రే నేను చెప్పానా పార్టీలో ఒక మనిషికి ముక్కులో స్ట్రా పెట్టిన తుమ్మురాదని? ఆ ట్రిక్ ఇప్పుడు మీకు చూపించాలంటే 50 రూపాయలు. ఓకే కామ్. చెప్పానా తుమ్మురాదని? ఎక్కడికి వెళ్ళదు. కేక్ కట్ చేసిన తర్వాత మనం మమ్మీ డాడీతో మాట్లాడాలి. బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి ఆ చెవులో ఖాళీ సిగరెట్ పెడతారు, చూసుకోండి. లోపలికి వెళ్దాం పద.
ఏంట్రా పిక్చర్ సార్ ఇప్పుడే కదా సార్ మీకు ఇంజెక్షన్ వేశాను మీరు ఇంకా చావలేదండి సార్ నువ్వు నాకు ఇంజెక్షన్ చేయడం ఏంటి నేను చావడం ఏంట్రా అసలు నువ్వు నన్ను ఎందుకు చంపలేకపోతున్నావురా సార్ నేను కరెక్ట్ గానే చంపుతున్నాను సార్ మీరే చావట్లేదు సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు చంపేస్తాను సార్ నో ఇప్పుడు కాదు నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే చంపాలి సార్ ఇది అన్యాయం సార్ దగ్గర ఉన్నప్పుడు చంపుతానంటే మీరు వద్దంటున్నారు దూరంగా ఉన్నప్పుడు చంపుతానేమో మీరు చావట్లేదు సార్ నా ఇష్టం నేను నీకు డబ్బులు ఇస్తున్నాను నేను సిగ్నల్ ఇచ్చినప్పుడే నువ్వు నన్ను చంపాలి దానికోసం అప్పటి వరకు వెయిట్ చేయి ఓకే సార్